హలో అందరికీ నమస్తే అండి. ఇది నవరాత్రులు రెండవ రోజు వీడియో అండి. నిన్న కుదరలేదు, అందుకని ఈరోజు పెడుతున్నాను. ముందుగా వాకిలి గుమ్మం కడిగేసేసి ముగ్గది పెట్టేశాను. ప్రతిరోజు నేను అమ్మవారికి మహానైవేద్యం పెడుతున్నాను. ఇవాళ చిక్కుడుకాయ కూర, టమాటా పప్పు ఐటమ్స్ చేస్తున్నాను. ముందుగా 2 కుక్కర్లో పెట్టేశాను. కూరను పప్పు పెట్టా. ఇంకో కుక్కర్లో రైస్ కూడా కడిగి పెట్టేశాను. అన్నంతో సహా నైవేద్యం పెడతాను అమ్మవారికి. తర్వాత ఇవాళ కట్టు పొంగలిను అమ్మవారికి నైవేద్యం రవ కేసరి చేస్తున్నాను. ముందుగా ఒక గ్లాసు బియ్యంను ఒక అర గ్లాసుకి తక్కువ, ఒక పావు గ్లాసుకి ఎక్కువ పెసరపప్పు తీసుకోవాలి. కట్టు పొంగలికి 2 కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇంకో కుక్కర్లో డైరెక్ట్గా కుక్కర్లో చేస్తే చాలా మంచిది, తొందరగా అయిపోతుందండి. ముందుగా జీడిపప్పు కొంచెం ఆవు నెయ్యి నూనె వేసుకుని జీడిపప్పు వేయించిన పక్కకు తీసేసుకున్నాను. ప్రతిరోజు ఒకటే టైం కంటే మనకు కుదరదు కదండి. కుదిరినప్పుడు ఒక అరగంట అటు ఇటుగా రోజు ఒకటే టైంకి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ నూనె వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పడుతుందండి. ఇది కట్టు పొంగల్ కదా, జీలకర్ర మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో. జీలకర్ర కూడా మంచిగా వేగిన తర్వాత మాడకుండా వేపుకోండి, మాడితే బాగోదు. ఇందాక తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. నేను మిరియాలు వేయనండి. చాలామంది మిరియాలు వేస్తారు, కానీ మిరియాలు వేగితే బాగానే ఉంటాయి, కానీ మా పిల్లలు తినరు. అందుకని నేను మిరియాల పొడి లాస్ట్లో వేస్తాను. ఇది పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత కొంచెం ఇంగు వేసుకోవాలి. 1.5 గ్లాసులకి 6 గ్లాసులు నీళ్లు పడతాయండి. ఆ నీళ్లు కూడా తెరిలిన తర్వాత ఇందాక పెట్టుకున్న మనం ఈ పప్పును బియ్యం ఉన్నాయి కదా, దాంట్లో వేసేసుకుని మంచిగా కలిపేసుకుని సాల్ట్ కూడా వేసేసుకుని కలపాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే మనకి మంచిగా పొడిపొళ్ళాడుతూ వస్తుంది. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి 6 విజిల్స్ వస్తే కనుక మంచిగా ఉడికిపోతుంది. తర్వాత ఇంకో బాండీలో నెయ్యి వేసి మళ్ళీ రవ కేసరికి జీడిపప్పు కూడా పక్కకు తీసుకున్నాను వేయించి. తర్వాత అదే నెయ్యిలో 1 గ్లాసుడు రవ్వ వేయించుకోవాలి. రవ్వ మాడకుండా వేయించుకోవాలండి, దోరగా వేయించుకోవాలి, లేకపోతే ఫ్లేవర్ మారిపోతుంది, మాడు వాసన వస్తుంది. అది తర్వాత నీళ్లు పెట్టి 3 గ్లాసులు నీళ్లు పోసి అవి కూడా తెరిలిన తర్వాత రవ్వ దాంట్లో వేసేసాను. రవ్వ కూడా బాగా ఉడికిన తర్వాత 1 గ్లాసు పంచదార వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం నెయ్యి వేస్తే మనకి కేకులాగా పీసెస్ లాగా వస్తుంది. ఈలోపు కట్టు పొంగల్ కూడా అయిపోయిందండి. మిరియాల పొడి వేసేసాను. ఇందాక పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసి రెడీ చేశాను. అలాగే రవ్వ కేసరి కూడా అయిపోయిందండి. తర్వాత మామిడికాయ పచ్చడి కోసం పోపు వేస్తున్నాను. మామిడికాయ పచ్చడిలో మెంతులు, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చితో పోపు వేసేసాను. పోపు కూడా వేగిపోయిన తర్వాత కొంచెం ఇంగువ పడుతుంది పచ్చడిలో. మామిడికాయ పచ్చడిలో ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది కూడా ఇంగువ వేసేసి పోపు పక్కకు పెట్టేశాను. తర్వాత పప్పుకు కూడా పోపు అది వేసేసాను. పప్పు ఉడికిపోయింది, పప్పులో పోపు వేసాను. పప్పు కూడా అయిపోయింది. తర్వాత పచ్చడి కూడా మిక్సీ వేసేసాను. చిక్కుడుకాయ కూడా తిరగమాత వేసేసి ఇంకా ఇవాళ నైవేద్యానికి రైసు, పప్పు, కూర, పచ్చడి అండి. స్పెషల్ ప్రసాదాలు పొంగలి.